ఐరన్ లెగ్ అంటూ అవమానాలు ఎదుర్కొన్న ఆమె రాష్ట్ర రాజకీయాల్లో ఐరన్ లేడీగా ఎదిగారు. వైసీపీ అధికారంలో ఉండగా ఒక చక్రం తిప్పారు. గులాబీలా అందరినీ ఆకర్షించిన ఆమె తన మాటలు చేష్టలతో ముళ్ళులా మారిపోయారు. ఒకవైపు అభిమానులు, అంతకు మించిన సంఖ్యలో శత్రువులు పెంచుకున్నారు. వెండితెర నుంచి పొలిటికల్ సర్కిల్ వరకు అత్యంత ఆకర్షణీయంగా సాగిన ఆమె జర్నీ ఇక కొనసాగే అవకాశం ఉందా? పరిస్థితి కనిపిస్తుందా? అద్భుతమైన పొలిటికల్ కెరీర్ అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఒక్క ఓటమితో డీలా పడిన వైసీపీ నేతలు, ఫ్యాను లీడర్లకు కరువైన ఆదరణ, వైసీపీలోనే శత్రువులను పెంచుకున్న రోజా, పార్టీ నేతలను వదిలి ఫ్యామిలీ వారికి ప్రాధాన్యత, ఓటమితో కనిపించకుండా పోయిన రోజా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రోజా, రోజా పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా? ఒక్క ఓటమి వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. 5 ఏళ్లు అధికారంలో వారు వ్యవహరించిన తీరే ప్రస్తుతం వారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పద్ధతిగా వ్యవహరించి ఉంటే ఈరోజు ఓటమి పాలైన ప్రజల్లో ఒకంత సానుభూతి ఉండేదని అంటున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ఉన్న సినీ నటి, మాజీ మంత్రి రోజా నగరి శాసనసభ స్థానం నుంచి 2004లో టీడీపీ తరపున పోటీ చేసి 5,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూస్తుంది. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో టీడీపీని వీడి వైసీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ మీద 2708 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. రెండుసార్లు రోజా గెలిచింది. చావు తప్పి కన్నులట్టుపోయినట్లే. అయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా వైసీపీ పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు. తన కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలను గాలి కొదిలేసి నియోజకవర్గంలో కుటుంబ పెత్తనానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఏకంగా 45,004 ఓట్ల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఓటమి తర్వాత నియోజకవర్గంలో ముఖం చూపలేని పరిస్థితికి రోజా వచ్చింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో కేవలం 2 సార్లు మాత్రమే బయటకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సోదరులు, భర్త జోక్యం మితిమీరడంతో పార్టీ క్యాడర్ అంతా రోజాకు దూరమైంది. ఇన్నాళ్ళు రాజకీయాల్లో బిజీగా గడిపిన రోజా ఇప్పుడు ఇంటి నుండి అస్సలు బయటకు రావడం లేదు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, గుడులలో పూజలకు మాత్రమే పరిమితమైంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలిచేవారు కూడా కరువయ్యారని అంటున్నారు. ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరు కూడా ఎంతో వివాదాస్పదమైంది. తమిళ మీడియా సైతం రోజా చర్యను ఎండగట్టింది. రాజకీయంగా సైలెంట్గా ఉంటున్నప్పటికీ వివాదాలు రోజాని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చ జరుగుతుంది. ఎంతో కష్టపడి సినిమాల నుండి రాజకీయాల్లో మంత్రి స్థాయికి ఎదిగిన రోజా తన ప్రవర్తనతో రాజకీయ భవిష్యత్తు సమాధికి బాటలు వేసుకున్నారని అంటున్నారు.